ఈరోజు మనం చిన్న చేపలు వండుతున్నాం. దీనికి ఇక్కడ బెంగాల్లో బాటా మాచ్ అంటారండి. ఇగో ఇలా ఉంటాయి, చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటాయి. దీన్ని కట్ చేస్తానండి. ముందుగా అన్ని ఫోటో పెట్టుకుంటే అర్థమైంది, నెక్స్ట్ టైం పెడతానండి. ఈ చిన్న చేపలు మనం తినడం వల్ల మన కంటికి చాలా మంచిదండి, అండ్ ఆరోగ్యం కూడా మంచిది. పెద్ద చేపలు తినడం వల్ల ఫ్యాట్ అవుతుందండి, వీటితో ఫ్యాట్ అవ్వదు. ఈ చేపల్ని మనకు వండుకోవడం కోసం ఇవి కావాలండి. ఒక ఆనియన్ అండి, ఒక టమాటో, ఒక 4 చిల్లీస్, ఒక 5 వెల్లుల్లి అండి, తర్వాత కొద్దిగా అల్లం ముక్క తీసుకొని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇవ్వండి ఇలా నేను పేస్ట్ చేసుకున్నాను. గ్యాస్ ఉంచేసాను, పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నా. ఫిష్ ఫ్రై చేయడం కోసం ఒక 3 స్పూన్స్లా వేసాను. కళాయి బాగా వేడెక్కాలండి, ఆయిల్ వేడెక్కాలి, లేకపోతే ఫిష్ ఇరిగిపోతాయండి. చిన్న చేపలు కదా. ఇలా వేసుకుంటున్నా. వేడవుతుంది, కొద్దిగా వేసుకోవాలండి, ఒకసారి అన్నీ వేసుకోవద్దు. ఇగోటండి చేపలు వేగిపోయేవి. ఇప్పుడు తీసేస్తున్నా. దీంట్లో ఇలాగే అన్ని ఫిష్ ఫ్రై చేసుకొని ఉంచుకోవాలండి. ఫ్రై అయిపోయి నేను ఇప్పుడు దీంట్లో తీసేస్తాను. ఇదే ఆయిల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసుకున్నానండి. బాగా ఫ్రై చేస్తాను. ఇది ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకున్నానండి, 1 స్పూన్. పసుపు వేసుకున్నా 1 స్పూన్. బాగా ఫ్రై చేస్తాను. దీంట్లో 1 స్పూన్ కారం వేసుకున్నానండి. మనకి నీసు వంటలు ఏవైనా కారం లేకపోతే బాగోదండి. కొద్దిగా జీరా పొడి వేసుకున్నా, జీలకర్ర గుండ అనమాట. ఇవన్నీ వేసుకొని బాగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఇవ్వండి, ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నా. ఇలా ఆయిల్ తేలింది చూడండి, ఫ్రై అవుతుంది. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నా. ఇలా బాగా మరిగిపోయండి. ఇప్పుడు నేను ఫిష్ని దీంట్లో వేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా కెర్లించి దించే ముందల ధనియా పత్తా వేస్తానండి, కొత్తిమీర ఆకు. అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర ఆకును వేసి దించేస్తానండి. ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. దీన్ని బాటా మాచ్ అంటారండి బెంగాల్లో. ఇగోటండి కంప్లీట్ మన బాటా ఫిష్ కర్రీ. చూసారా, దీన్ని బాటా మాచ్ జోల్ అంటారండి, జాల్. కంప్లీట్ ఇలా మీరు చేయండి, బాగుంటుంది చిన్న ఫిష్.